కర్ణాటకలోని విజయపూర్ జిల్లాలో ప్రైవేటు శిక్షణ విమానం కుప్పకూలింది. ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం పొలాల్లో క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో కెప్టెన్ ట్రైనీ పైలట్ గాయపడ్డాడు. ఎడ్బర్డ్ ఏవియేషన్కు చెందిన తేలికపాటి శిక్షణ విమానం కలబుర్గి నుంచి బెలగావికి బయలుదేరింది. మార్గమధ్యంలో జైపూర్ జిల్లా పరిధిలోని మంగళూరు సమీపంలోకి రాగానే ఇంజన్లో సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని పొలాల్లో అత్యవసరంగా దించే ప్రయత్నం చేయగా అది అదుపు తప్పి కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఇక ప్రమాద సమయంలో విమానంలో కెప్టెన్ ట్రైనీ పైలట్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. సమాచారం అందుకున్న బాబలేశ్వర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో గాయపడిన ఇద్దరిని అంబులెన్స్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని కెప్టెన్ కునాల్ మల్హోత్రా, ట్రైనీ పైలట్ గౌతమ్ శంకర్గా కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ ఈ వివరాలు అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.